నమస్తే, నేను ప్రియా. మై టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం. తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి వారితో గృహ ప్రవేశాలు చేయించిన సీఎం. వెయ్యి 8 గృహాలకు గృహప్రవేశం చేసే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేదల కలను కూటమి ప్రభుత్వం సాకారం చేసింది అని వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా జరుగుతున్న చర్యలు శూన్యమని ఆరోపించిన మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేత అక్రమ నిర్మాణాలపై చర్యలకు డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి వారితో గృహ ప్రవేశాలు చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో గృహ ప్రవేశాలు నిర్వహించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదల ముఖాల్లో ఆనందం చూస్తుంటే తన జన్మ ధన్యమైపోయింది అని భావోద్వేగానికి లోనయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసింది అని, పేదల పొట్టకొట్టింది అని మండిపడ్డారు. పేదలు మురికివాడలో కాదు, గౌరవప్రదమైన టీట్కో ఇళ్లలో ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులు కట్టిన 174 కోట్లను మాయం చేశారని, ఆ మొత్తాన్ని తిరిగి 82,000 కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తాము అని ప్రకటించారు. మంత్రులు నారాయణ, కొల్సు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. 350, 430 ఎస్ఎఫ్టీ టిట్కో ఇళ్లకి 50% సబ్సిడీ 4,280 కోట్లు అవుతుంది. అది కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకో పక్క అర్బన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే బిల్లులు ఎవరన్నా పనిచేస్తే ఇక్కడ పనిచేశారు, బిల్లులు పే చేస్తే పనిచేస్తారు, బిల్లులు ఎగ్గొట్టారు. దానివల్ల దగ్గర 816 కోట్లు అప్పులు పెడితే అసలు పని చేయడం నిలిపేశారు. ఈరోజు అదనంగా ఖర్చంతా 3,109 కోట్లు అయింది. ఆ రోజు 816 కోట్లు కానీ పే చేసుంటే ఈరోజు అదనంగా 3,109 కోట్లు భారం పడేది కాదు. మామూలుగా కాదు, నివాస యోగ్యంగాని స్థలాలు, ఎక్కడో శ్మశానం, ఎక్కడో చెరువు, ఎక్కడో కొండ, అక్కడ మీకు ఇళ్లు కట్టించేదానికి ముందుకు పోయారు. ఆ ఇల్లు కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ చిన్న చిన్న రోడ్లు, ఆ రోడ్లు చూస్తే ఒక కారు కూడా పోలేని పరిస్థితి. పేదవాడు ఉండవలసింది మురికి వాడలో కాదు, దర్జాగా ఇలాంటి ప్రదేశంలో ఉండి మీలో కూడా ఆశలు పెరగాలి, మీ జీవితాల్లో వెలుగులు రావాలి. అందుకే నేను ఆ కార్యక్రమం చేస్తే ఇష్ట ప్రకారం కొండల్లో, వాగుల్లో ఎక్కడంటే అక్కడ ఇచ్చి ఎవరు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క 12,173 కోట్లు రాష్ట్రానికి ఇస్తే అందులో 2,913 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. పేదవాడికి ఇచ్చిన డబ్బులు, కేంద్రం ఇచ్చిన డబ్బులు, దాన్ని కూడా డైవర్ట్ చేసుకుని అసలు పనులు కానివ్వకుండా చేస్తే కేంద్రం ఇది తప్పని 28 కోట్లు ఫైన్ వేశారు, పెనాల్టీ వేశారు. అయినా ఆనాటి ప్రభుత్వానికి సిగ్గు రాలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదవాడికి ఇల్లు కట్టాలంటే మీనమేషాలు లెక్కేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా జరిగాయి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, నేను గాని పల్నాడు జిల్లా చిలకలూరిపేట టీట్కో గృహ సముదాయంలో నిర్మించిన 1,008 గృహాలకు గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల్ని అసలు పట్టించుకోలేదని, టీట్కో గృహాలను గాలికి వదిలేసి పేదల సొంతింటి కలను అడియాసలు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీట్కో గృహ సముదాయంలో
మౌలిక వసతులు కల్పించి వారిని ఇక్కడే నివసించేటట్లు అన్ని సౌకర్యాలు కల్పించామని, సొంత ఇల్లు లేదు అనే వారికి కూడా అందరికీ ఇల్లు ఇవ్వాలి అనేది చంద్రబాబు కోరిక అని తెలిపారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ 1008 ఇళ్ళు. గతంలో కొన్ని మార్పులు చేశారు ఆ దుర్మార్గులు. కింద పైన కొంతమంది పేర్లు మార్చటం, మనం అలాట్మెంట్ చేసినటువంటి కూడా మార్చి రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. ఈ ఫేజ్లో అలా జరగడానికి వీలు లేదు. ఈ ఫేజ్లో ఎవరైనా మార్చారా? ఎవరైనా మారిస్తే చేయొద్దండి, లేదు కదా. కాబట్టి ఈ ఫేజ్లో కూటమి ప్రభుత్వం ఉండంగా ఎక్కడ కూడా అలా జరగటానికి వీల్లేదు. పైన వెళ్ళలేనటువంటి వాళ్ళ కింద అవకాశం ఇవ్వాలి, మీరు కూడా సహకరించాలి. ఇబ్బందులు ఉన్నాయి, పైకి పోవాలంటే అందరూ కిందకి కావాలంటే రావు. చేరే వాళ్ళకే ఇస్తాం. చేరని వాళ్ళు ఎలాట్ అయ్యి ఉంటే 1000 రూపాయలు రెంట్కి ఇచ్చుకోండి, కానీ చేరకుండా పోడు పెడతానికి వీల్లేదు. ఏమో మంచిదనా ఇది? చేరకుండా ఉంటే పక్కన ఉండేటువంటి వాళ్ళకు కూడా భయం వేస్తుంది. ఖాళీగా ఉంటే ఎవరు చేరతారో, ఎవరు అసాంఘిక శక్తులు వస్తారో, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయనో భయం ఉంటుంది మీకు. అందుకనే స్పెషల్గా పోలీసులు కూడా పెట్టాము ఇక్కడ. మేము వచ్చిన తర్వాతనే పోలీసులు కూడా పెట్టాము. అసాంఘిక కార్యక్రమాలు జరగటానికి వీలు లేకుండా ఎప్పటికప్పుడు వాచింగ్ కూడా పెట్టాము. కనుకేంటి, చేరే వాళ్ళకే ఇవ్వటం మంచిది అన్నవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో చెయ్యొద్దండి. ఎంతమందికి? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని, వాటికి ఈవీఎం ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారని మాజీ ఎంపీ మార్గని భరత్ ఆరోపించారు. దేవిచౌక్ సమీపంలోని గౌతమి బిల్డింగ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడింది అని, దాన్ని కూల్చివేయాలి అని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, ఈ అంశంపై కార్పొరేషన్ కార్యాలయంలో PGRS లో సిటీ ప్లానర్ కు వినతి పత్రం అందజేశామని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల పేరుతో లక్షల రూపాయలు ముడుపులు వసూలు చేస్తున్నారని, ఎన్నికల ముందు తనపై చేసిన లంచ ఆరోపణలను ఎమ్మెల్యే నిరూపించాలి అని సవాల్ విసిరారు. అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని భరత్ రామ్ డిమాండ్ చేశారు. ఈరోజు స్థానికంగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో దళిత నాయకులందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఏదైతే వీడియో ఒక ఆడియో వైరల్ అయిందో, ఎక్స్ఎమ్మెల్సీ గారైన ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క ఆడియో వైరల్ అయిందో సోషల్ మీడియా వేదికగా, అందులో దళితుల గురించి, దళిత సంఘాల గురించి ఆయన చాలా అభ్యంతరకరంగా, చాలా హీనంగా మాట్లాడిన మాటల్ని దళితులందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఏదైతే ఎక్స్ఎమ్మెల్సీ మాట్లాడిన మాటలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే ఆయన అక్యూజ్డ్గా భావిస్తున్నారు కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ పరిధి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. ఇప్పుడు సిఐ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాస్ వెంకట్రావు గారు కానీ, మా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ దుర్గా కానీ, మిగతా నాయకులందరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ అడుగుతుంటే మేము అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని అడుగుతుంటాం. నేను అడుగుతాన్నా, చట్టం ఇచ్చిన హక్కుల్ని కూడా కాలరాసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. CRPC 154/3 ప్రకారంగా ఎవరైనా సిటిజన్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో మినిమం డ్యూటీ అది అక్నాలెడ్జ్మెంట్ కౌంటర్ ఫైల్ ఇవ్వడం అనేది. అది ఇవ్వను అని చెప్పి 1 గంట సేపు వాగ్వాదం చేశారు. అసలు అర్థం కాని అంశం. ఇప్పుడు ఇంతమంది ప్రజా జీవితంలో ఉన్న నాయకులకే ఈ రకమైన పరిస్థితులు పోలీస్ స్టేషన్లో ఎదుర్కొంటూ ఉంటే కామన్ ప్రజల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పాలన ఏ రకంగా ఉంటుందో ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమనుకుంటున్నాం. ఎంత అన్యాయం అండి. అలా ఆయన ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన మాటలు 2 తెలుగు రాష్ట్రాలు షేక్ చేసినాయి. దళితుల పట్ల అంత హీనంగా మాట్లాడిన మాటలు
అసలు అంబేద్కర్ గారు టీడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే బృహత్తర కార్యక్రమాన్ని గాజువాక నియోజకవర్గం తలారివాణి పాలెంలో ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇళ్లకు సంబంధించిన పట్టాలను జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అందించారు. పేదవారికి సొంతింటి కలను సాకారం చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయపరిచి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గృహాలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు, బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావు, టిట్కో ఈఈ సుధాకర్, జీవీఎంసీ ఏడీసీ సత్యవేణి, స్థానిక మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వాళ్ళు ధన్యవాదాలు చెప్పాలి. సేవ ఒక కృషితో, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే మంత్రివర్యులు నారాయణ గారి యొక్క కృషితో ఈ సొంత ఇంటి కళ ఈరోజు చాలా మందికి నెరవేరుతున్నది. మన రాజవంక నియోజకవర్గం తీసుకుంటే తలారివాణి పాలెంలో 912 ఇళ్లు మనము పూర్తి చేసుకుని ఇప్పుడు ఏడీసీ గారు చెప్పినట్టు ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ ఏదైతే మనకి పెండింగ్ ఉన్నాయో వాటిని కంటిన్యూస్ గా కంప్లీట్ చేస్తూ అప్పగిస్తూ వెళ్ళడం జరుగుతుంది. గతంలో ఇక్కడ జరిగిన చిన్న చిన్న దొంగతనాల వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి కాంట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిన ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎట్టి పరిస్థితిలో ఎంత త్వరగా కంప్లీట్ చేయాలని చూసుకొని అంత త్వరగా మనము ఈ ఇల్లులని కూడా పూర్తి చేసి అప్పగించడం జరుగుతుంది. ఇప్పుడే మనము కొన్ని ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ ఆనందం చూసి మాకు చాలా సంతోషం అనిపించింది. ఎంత బాధపడి ఉంటారు అనేది అర్థమవుతున్నది మాకు. గతంలో వాళ్ళు ఒక కాంట్రిబ్యూషన్ పే చేస్తూ ఒకవైపు ఈఎంఐ కడుతూ చేతిలో ఇల్లు రాక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో ఈ రోజు నుంచి ఆ సమస్య పరిష్కరించబడుతుంది. అదేవిధంగా ట్రైడెన్షన్ గురించి కూడా కొంతమంది లబ్ధిదారులు మనకి చెప్పడం జరిగింది. ఆ ఇష్యూ అది కూడా మనం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి త్వరలో పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సౌరంగా తెలియజేస్తున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీరు అందరూ కూడా త్వరలో ఇక్కడ వచ్చి ఆక్యుపై చేయవలసి. రూపా రిసార్ట్స్ వద్ద ఈ నెల 24న జరిగిన హత్య కేసు నిందితులైన మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు పాడేరు డీఎస్పీ అభిషేక్ తెలిపారు. ఆదివారం అరకులోయ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి విచారణ చేసిన అనంతరం నిందితులను ఈ నెల 28వ శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నాము అని పేర్కొన్నారు. మైనర్లను పనిలో పెట్టుకున్నందుకు రిసార్ట్ యాజమాన్యపై కేసు నమోదు చేశామని తెలిపారు. పర్యాటక ప్రాంతాలలోని రిసార్ట్స్, రెస్టారెంట్లలో మైనర్లను పనికి పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తామని, అలాగే సీసీ కెమెరాల నిర్వహణ సక్రమంగా ఉండాలి అని, లేని ఎడల చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు. అరకు సిఐ హిమగిరి, ఎస్ఐ గోపాలరావు పాల్గొన్నారు. లోపల బీరుగా పగలగొట్టి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్, అదేవిధంగా కొంత క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. సో మొత్తము దొంగతనం అయింది 246 grams గోల్డ్ అండ్ 1,60,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసు క్రైమ్ నెంబర్ 32/2026 కింద నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని దీంట్లో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద ఒక ముద్దాయిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇమ్రాన్ అనే ముద్దాయి గాజియాబాద్లో ఉంటాడు. సో అతని కోసము మన ఎస్ఐ లాలాపేట్ వాళ్ళతో పాటు టీమ్ గాజియాబాద్లో ఆల్మోస్ట్ 10 to 15 days అక్కడ ఉండి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. సో చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళను ట్రేస్ చేయడం జరిగింది. సో అక్కడ ఇమ్రాన్ అండ్ రషీద్ ఇద్దరు ముద్దాయిలని, గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి రూపా రిసార్ట్స్ వద్ద ఈ నెల 24న జరిగిన హత్య కేసు నిందితులైన మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు పాడేరు డీఎస్పీ అభిషేక్ తెలిపారు. ఆదివారం అరకులోయ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి విచారణ చేసిన అనంతరం నిందితులను ఈ నెల 28వ శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నాము అని పేర్కొన్నారు. మైనర్లను పనిలో పెట్టుకున్నందుకు రిసార్ట్ యాజమాన్యపై కేసు నమోదు చేశామని తెలిపారు. పర్యాటక ప్రాంతాలలోని రిసార్ట్స్, రెస్టారెంట్లలో మైనర్లను పనికి పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తామని, అలాగే సీసీ కెమెరాల నిర్వహణ సక్రమంగా ఉండాలి అని, లేని ఎడల చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు.
అరకు సిఐ హిమగిరి ఎస్ఐ గోపాలరావు పాల్గొన్నారు. నిన్న మనకి సాయంత్రం 4 గంటలకి ముగ్గురిని నిందితుల్ని మనం జువెనైల్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో దీని నిమిత్తం వాళ్ళ స్టేట్మెంట్ కన్ఫెషన్ అన్ని తీసుకున్న తర్వాత ఓనర్ గారి మీద కూడా ఈ రూపా రిసార్ట్స్ ఓనర్ గారు కూడా చైల్డ్ లేబర్ని మనకి పెట్టుకున్నందుకు ఆయన మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం. సో రిసార్ట్స్ అందరికీ మేము చెప్పేది ఏంటి అంటే ఈ చుట్టుపక్కల హోటల్స్ అండ్ రిసార్ట్స్ బిలో 18 ఇయర్స్ ఎవరిని మనం ఎంప్లాయ్ చేసుకోకూడదు. చేసుకుంటే స్ట్రింజెంట్ యాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అందరూ ప్రాపర్ నామ్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇన్ దిస్ కేస్ మనకి సీసీటీవీస్ అవన్నీ పక్కాగా ఉండటం జరిగింది. బట్ అన్ని లాడ్జెస్ అన్ని రిసార్ట్స్ ప్రాపర్గా సీసీటీవీస్ మెయింటెనెన్స్లో ఉండాలి. జస్ట్ ఫర్ నేమ్ సేక్ అక్కడ మనకు సీసీటీవీస్ పెట్టేసి సరిగ్గా అవి పనిచేయని కండిషన్లో ఉంటే మట్టికి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా వేరియస్ డిపార్ట్మెంట్స్ కలిపి మేము జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరుగుతుంది ప్రతి రిసార్ట్ని కూడా. ఎవ్వరికి ఎక్కడ లోపం కనిపించినా కూడా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి అని పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో పిఠాపురం మండలం బి ప్రతిపాడులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగుల పోటీలు ఉత్సాహభరితంగా ఉత్కటంగా జరిగాయి. సీనియర్ జూనియర్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో సుమారు 35 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఎంతో ఉత్సాహంగా ఉత్కంఠంగా సాగిన ఈ పోటీల్లో సీనియర్ విభాగంలో మొదటి బహుమతి గుమ్మిలేరు గ్రామస్తుడు కోరా తేజ చౌదరికి చెందిన ఎడ్ల జత, 2-3 బహుమతులు మేడపడి మల్లిరెడ్డి అన్నపూర్ణ, మండపేట వేగుళ్ల తేజబాబుకు చెందిన ఎడ్ల జత పొందాయి. అలాగే జూనియర్ విభాగంలో మొదటి బహుమతి కాపవరం గ్రామస్తుడు కొంచెం మనోజ్ కు చెందిన ఎడ్ల జత, 2-3 బహుమతులు తిరుమలి గ్రామస్తుడు మాగాపు రాంబాబు, బండెపూడి గ్రామస్తుడు బబిరిశెట్టి మణికి చెందిన ఎడ్ల జత పొందాయి. నిర్వాహకులు ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏలూరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఊట నానిబాబు, కీర్తి బుచ్చిబాబు, బి ప్రతిపాడు సర్పంచ్ ఊట రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ ఎడ్ల పందాలు, రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రైజులు ఇవ్వడం, దాని ద్వారా రైతుల్ని ఎడ్ల రైతుల్ని అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందం. ఈ కార్యక్రమం ద్వారా రైతులు మరింత ఉత్సాహంగా ముందుకెళ్తారని చెప్పేసి తెలియజేసుకుంటాం. 30 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయండి ఈ కార్యక్రమం. మన డిప్యూటీ సీఎం గారు వచ్చాక మరింత అద్భుతంగా జరగడం జరిగిందండి. దీనికి పేదవారి సొంతింటి కళ నెరవేర్చడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు. ఒంగోలు నగరంలో 29వ డివిజన్ లో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన PMAY 2.0 పథకం ద్వారా నిర్మితమైన పక్కా గృహాల గృహ ప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్ తో కలిసి పాల్గొని గృహ నిర్మాణ లబ్ధిదారులు సురేంద్రకు సంబంధించి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారునికి ఇంటి తాళాలు అందించారు. 3 సెంట్లు భూమి ఇచ్చి సఫిషియెంట్ గా హౌస్ కట్టుకోమని చెప్పేసి చెప్పడమే కాకుండా ఇంతకుముందు 1.50 ఉన్నటువంటి అంటే 1,50,000 ప్లస్ మనము ఈ అదనంగా ఇచ్చేటువంటి 30,000తో కలిపి 1,80,000తో హౌసింగ్ ఉండేదాన్ని పెరుగుతున్నటువంటి కాస్ట్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు యూనిట్ కాస్ట్ 2,50,000 చేశారు. దీంతో పాటు ఎస్సీస్కి అండ్ బీసీస్కి అండ్ ఆల్సో ట్రైబల్స్కి 50,000 చెప్పిన, 75,000 చెప్పిన, అదేవిధంగా 1,00,000 చెప్పిన ఇంక్రీజ్ చేసి వాళ్ళకి అడిషనల్ ఫైనాన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీరందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా హౌసింగ్ కోసం అప్లై చేయాలి. నేను ప్రతిసారి చెప్తున్నాము, హౌస్ అనేది మన యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది. ఒక్కసారి నువ్వు హౌస్ కట్టుకోవడం అనేది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది జరుగుతుంది.
కాకపోతే ముందు ఇనీషియల్ 14 గ్రామాల ఆరాధ్య దేవత నెల్లిముక్కు పెంటమాంబ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఉత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ అమ్మవారి జాతరకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు రానున్నారు అని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో ఘట్టాల ఊరేగింపు జరుగుతుంది అని, ఏప్రిల్ 6న సోమవారం అమ్మవారి ప్రధాన పండుగ జరుగుతుంది అని అన్నారు. తరలి వచ్చే భక్తులకు క్యూ లైన్లు, ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొందేశి మహేశ్వర్ రెడ్డి, పులి రమణారెడ్డి, గొందేశి సత్యారావు, అప్పల్ రెడ్డి, ఎల్లెటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దీనికి వస్తారు. దీనికి ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి మీడియా వారు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పండగ తాలూకా వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా శ్రీ పెంటమాంబ అమ్మవారు మరి ఈ ప్రాంతంలోనే కాకుండా యావత్ గాజువాక, విశాఖపట్నంలో కూడా భక్తులు తండోలుగా 6వ తారీఖున ఇచ్చేసి అమ్మవారు జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా తిలకించి అమ్మవారికి పాత్రలు కావాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన సాంప్రదాయం ప్రకారంగా అన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం, మరి ప్రజలకి ఆ పెంటమ్మ తల్లి అనుపు రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మజ్జిగ, మంచినీళ్లు, అలాగే పులిహార ప్రసాదం ఇవన్నీ కూడా ఏర్పాట్లు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి పోలీసు వారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఆ రోజు పూర్తిగా వారు బందోబస్తు ఏర్పాటు చేసి ఆ పండుగను సజావుగా వెళ్ళేటట్టుగా మన అమ్మవారి తాలూకు అనుకున్నాయి. విజయనగరం జిల్లా వైఎస్ఆర్ పార్టీ పబ్లిసిటీ వింగ్ ఆధ్వర్యంలో చీపురపల్లి మండలం కర్లాం గ్రామంలో రాగోలు జేమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ బాణాన భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు బాణాన రామరత్నం రమణ పర్యవేక్షణలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, తనయురాలు డాక్టర్ బొత్స అనూష హాజరై రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మరియు మారుమూల గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం చేరువైనప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యమవుతుంది అని, ఇలాంటి ఉచిత శిబిరాలు సామాన్యులకు ఓ వరప్రదాయిని అని అన్నారు. నిస్వార్థంగా సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందనీయులు అని పేర్కొన్నారు. వైద్య వృత్తి పట్ల తనకున్న అవగాహనతో ఆమె రోగుల అవసరాలను అడిగి తెలుసుకోవడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. జేమ్స్ హాస్పిటల్ వైద్యులు వెంకటేష్, సాయితేజ, సునీల్ పర్యవేక్షణలో ఈ శిబిరంలో అత్యాధునిక పరికరాలతో నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి డాక్టర్ అనుష చేతుల మీదుగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం దక్షిణ శ్రీహరిపురంలోని కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. స్వామివారి పల్లకి ఊరేగింపు కార్యక్రమంలో కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వేడుకలను తిలకించడానికి పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కమిటీ సభ్యులు సరగరం శ్రీనివాసరావు, మచ్చ అప్పలరాజు, నెమలి శ్రీనివాసులు, అర్చకులు కృష్ణ, సత్యనారాయణ, పృథ్వీ, సతీష్, చిన్నారావు, సాయి, గణేష్, రాజు, సూర్య, గోవింద్, బుల్లి భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఉత్సవమూర్తులను గ్రామంలో బాణసంచా, కోలాటాలు, తప్పుడుగుళ్లు, భజన పాటల మధ్య ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పూజారి సూర్యనారాయణ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు సీరం అప్పారావు, సీరం విష్ణుదేవి, బాయిన బాబ్జీ, బాయిన సునీతారాణి, తొత్తర అప్పారావు, నాగోతి మధు, బంకా అప్పారావు, బంకా పైడారావు, బంకా పోలారావు, నాగోతి అప్పారావు, బంకా రాము, బాయిన శివ, సత్యాల పైడిరాజు, చట్టి దుర్గారావు, గుజ్జారి శ్రీను, గుజ్జారి చంటి, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం. తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి వారితో గృహప్రవేశాలు చేయించిన సీఎం. 1008 గృహాలకు గృహప్రవేశం చేసే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పేదల కలను కూటమి ప్రభుత్వం సాకారం చేసింది అని వెల్లడి.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా జరుగుతున్న చర్యలు శూన్యమని ఆరోపించిన మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ లో వినతిపత్రం అందజేత అక్రమ నిర్మాణాలపై చర్యలకు డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రచురమే MITV న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.